అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323 ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దళిత సమస్యలపై మనకి కనీసం క్రైస్తవులు చర్చిల్లో ప్రతి ఒక్కరు కూడా బైబిల్తో పాటు ప్రస్తుత సమాజంలో అవసరమైనటువంటి అంశాలను కూడా బోధకులందరూ కూడా తెలియజేయాల. భారతదేశంలో విముక్తి కలిగిందంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే మనకి ఈ హక్కులు అనేటువంటి రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. మనమందరం ముక్కుసూటిగా 1950గా ప్రెసిడెంటల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ఎలాగైతే సిక్కులుగైతే ఎలా వస్తున్నాయో జైలుకైతే ఎలా వస్తున్నాయో అలాగే దళితులకు కూడా మనందరికి కూడా దళితుల హక్కులు షెడ్యూల్ కులాలకు ఏ విధమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా కోసం పోరాడాలని మనం 1950 ప్రెసిడెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. దళిత క్రైస్తవ ఐక్య వేదిక తరపున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత క్రైస్తవులు ఒకే తాటి మీదకి వచ్చి మన బలం చూపించాలని చెప్పి సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 6 నెలల నుంచి మనం చూస్తున్నాం, 6 నెలల నుంచి లేకపోతే 2 సంవత్సరం ఎప్పటి నుంచో చూస్తున్నాం. దళితుల మీద, క్రైస్తవుల మీద, అలాగే చర్చెస్ మీద, ఇన్ని పాస్టర్స్ మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఎవరు కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క పార్టీ కూడా ఇలాగే జరుగుతున్నదని ఏ రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ ఎవరో ఖండించట్లేదు. ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మన నాయకులు ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదని చెప్పి మా రూపాంతర దేవాలయంలో మా అశోక్ గారు, కరుణాకర్ గారు, అలాగే గోగులకొండ రాజేష్ గారు, మేమందరూ కలిసి, మధు గారు అందరూ కలిసి చేయాలని చెప్పి సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి దళిత క్రైస్తవులు ఎవరికి ఏం జరిగినా సరే అందరూ కంకణం కట్టుకుని ఉద్యమించాలని చెప్పి కోరుకున్నాం. ఒక ఉదాహరణ చెప్తున్నాము. ఒక కాకి చచ్చిపోతే 100 కాకిలు వస్తాయి. ఒక ముస్లింకి ఏదైనా జరిగితే ముస్లింస్ అందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ ఏకమైపోతారు. కానీ మాదిగల ఐక్యత అనేది లేదు మనకి. ఇప్పుడు వరకు 2 వర్గాలుగా ఉన్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే మాదిగ క్రైస్తవులు అందరూ ఒకే తాటి మీదకి రావాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మందకృష్ణ మాది గారిని కూడా ఆహ్వానించాం. ఆయనకి సమయం దొరకలేదు రావడానికి, మనమే కొనసాగించుకున్నాం. దయచేసి మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మనందరం ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమాన్ని ఇంతటితో కాకుండా ఎప్పుడు కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఎవరికే చేరిన ముందు ఉండాలని చెప్పి ఈ సభముఖం కోరుకుంటూ థ్యాంక్ యూ. దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళితులు దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. కాళూరు మధు గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాం. అడ్వకేట్ మధు గారు ఎక్కడా ఉన్నారా? సరే ఉంది. మన ఐక్యత మనం చాటుకోవడానికి ఈ మీటింగ్ పెట్టాం తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు. దయచేసి గమనించండి. కాంట్రవర్సీకి మనం వెళ్ళొద్దు. మనకి చాలా ఆవేశం ఉన్నది, కానీ ఆవేశాన్ని మనం ఐకమత్యాన్ని చూపించాలి. సరే ఏదో రత్నరాజు గారు ఉన్నారా? విడిపించు ఈ పాపపు చెరా, దయాసాగరా మన్నించినామురా, విడిపించు ఈ పాపపు చెరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయో నీ పాదాల చెంత యేసయ్యా, నీ పాదాల చెంత యేసయ్యా. దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను,
తప్పు అని తెలిపినను తప్పదనుకున్నాను, దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను. తప్పు అని తెలిపినను తప్పదనుకున్నాను, వాక్యముతో గర్జించగా గ్రహించుకున్నాను. గతమంత తలుచుకొని చింతించుచున్నాను. దయాసాగరా మన్నించినామురా, విడిపించు ఈ పాపపు చెరా. వేదికాపరంలో జరుగుతున్నటువంటి ఈ సభలు చేసిన మీ అందరికీ, అనేక సంఘాల నుంచి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ, ఐక్య వేదిక తరఫున మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలానికి మధ్యలో భీమవరం పట్టణంలో ఇటువంటి సభలు చూడడం నాకు మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో. సువార్త సభలు జరిగేయేమో తప్ప క్రైస్తవ సమస్యలను పరిష్కరించుకోవడానికి జరుగుతున్నటువంటి మాత్రం ఏకైక సభ. దీనిని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, ఇక్కడ క్రైస్తవ సంఘాల్లోనే చాలా సంఘాలు ఉన్నాయి. అంటే వాటిని ఏమంటారంటే డినామినేషన్స్ అంటారు. వాళ్ళంతా కలిసి ఒకే త్రాడు మీదకి వచ్చి ముక్త ఖండంతో ఈ యొక్క వేదికను బలపరిచినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎవరిని విమర్శించడం కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఒకరిపై నింద మోపడం కాదు. మనకు అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. దళిత క్రైస్తవులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పంచుకోవడానికి, లేకపోతే మనం చెప్తే వినడానికి, లేకపోతే వినిపించుకోవడానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ ఇంతవరకు రాదు. మనకు చాలా మంది కూడా ప్రతినిధులు ఉన్నారు, కానీ వారి ద్వారా ప్రభుత్వానికి కూడా చేరే కార్యక్రమాలు కూడా అంతగా లేవు. అందుచేత ఈ భీమవరం పట్టణంలో మొట్టమొదటిసారిగా మీ అందరినీ కూడా ఐక్యపరచాలని ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభ ఉద్దేశించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవది ఏంటంటే, చాలామంది చెప్పారు, ఒక సోదరి చెప్పింది ఇది మైకల్ తీసేస్తున్నారని. అవే కాదు, చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరంలో 24 దాడులు జరిగాయనే చర్చస్ మీద అధికారపూర్వకంగా గణాంక వివరాలు ఉన్నాయి. 25వ సంవత్సరంలో 37 దాడులు జరిగాయని ఆంధ్రప్రదేశ్లోనే గణాంక వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా దురదృష్టం. ఎందుకంటే చర్చిల్లో ప్రార్థన చేసుకుంటారు తప్ప విదేశ విద్రోహ చర్యలు మాత్రం చేయరు. అటువంటి చర్చల మీద ఎక్కడైనా సరే, ఇవాళ కానివ్వండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో జరిగినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. ఈ సభ తరఫున వాటిని ఖండిస్తున్నాం. రెండవది, అత్యంత ప్రాముఖ్యమైన సమస్య ఒకటే, దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలి. అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సమస్య, ఇంతవరకు దీనికి పరిష్కారం కాల. దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ కమిషన్ వేసింది. ఆ కమిషన్ కాల పరిమితి కూడా జూన్ 26వ తారీఖుతో ముగుస్తుంది. ఇంతవరకు కూడా ఆయన ఆ నివేదికను సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాల. దీనివలన మన కోరిక అంతా కూడా, మన డిమాండ్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయంలో మాత్రం, అంటే కేవలం మతం మారినంత మాత్రాన రిజర్వేషన్ హోదా పోవడం అనేది మాత్రం చాలా దురదృష్టకరం. ఇలా రిజర్వేషన్ హోదా కోల్పోవడం వల్ల అటు విద్యారంగంలోనూ, అలాగే తర్వాత ఉద్యోగాల్లోనూ, అలాగే ఇతర విషయాల్లో కూడా మనం రిజర్వేషన్స్ కోల్పోతున్నాము. కొన్ని చోట్ల అయితే కొద్ది బౌద్ధ మతంలో చేరినట్లయితే వాళ్ళకి కనుక రిజర్వేషన్స్ ఉంటున్నాయి. సిక్కు మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటున్నాయి. కానీ క్రైస్తవులు వచ్చేటప్పుడు ఇక్కడ హిందువులు క్రైస్తవ మతంలో చేరితే మాత్రం రిజర్వేషన్ కోల్పోతున్నారు. ఇది సమంజసంగా లేదు, హేతుబద్ధంగా లేదు. అంతే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఖచ్చితంగా ఇది త్వరలో నెరవేరుతుందని, అంతేకాదు మన సమస్యలను ఎప్పుడైనా కూడా చర్చించుకోవడానికి ఒక సభ కూడా మనం వేదిక చేసుకోవాలని చెప్పి, దీనికి మీరు సహకరించిన మీ అందరికీ, ఈ వేదిక మీద వచ్చినటువంటి మీరందరికీ, అన్ని సంఘాల వారికి, అది ఇతర సంఘాల వారికి కూడా, కమ్యూనిస్ట్, సిపిఎం, సిపిఐ సభ్యులు కూడా ఈ మన ఉద్యమంలో కలిశారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానించిన ఏఎల్సి వారికి, మనం ప్రత్యేకంగా మా గంటా సుందర్ కుమార్ గారు, అదేవిధంగా మా టీం, మా జాన్సన్ గారు, అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది పెట్టి మన మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది, సివిల్ దాడి.
మనకి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టకముందు గాంధీ నెహ్రూ గారు అంబేద్కర్ గారితో రౌండ్ టేబుల్ మీటింగ్ వేసి క్రిస్టియన్స్ అందరూ వెళ్ళిపోయారు, స్వాతంత్రం వచ్చింది, క్రిస్టియన్స్ ఇక్కడ ఎవరు ఉంచొద్దు ఇండియాలో, వీళ్ళందరూ వెళ్ళిపోయి కలకత్తాలో బతకమన్నారు. అంబేద్కర్ గారు అలా కుదిరితే వీళ్ళు ఇక్కడ వాళ్ళే, ఇండియన్స్ ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉంటారు అని అంబేద్కర్ చెప్పడం జరిగింది. నో వీళ్ళంతా ఇక్కడ ఉంటాకి వీళ్ళు అంటే బ్రిటిషర్స్ క్రిస్టియన్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బూట్లు పాలిష్ చేసేవాళ్ళు, పాస్టర్లు, మా ఆర్సెంబులు అయితే ఉపదేశులు, ఇంకా గుర్రాలు స్వారీ చేసేవాళ్ళు వీళ్ళు క్రిస్టియన్స్, చర్చెస్ నడిపేవాళ్ళు పాస్టర్స్ వీళ్ళంతా. అప్పుడు అంబేద్కర్ గారు సరే వీళ్ళంతా కలకత్తా వెళ్ళిపోయి బతుకుతారు, మీకు ఇబ్బంది లేదన్నారు. ఎందుకంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా, టైం లేదు కనుక. అప్పుడు అంబేద్కర్ గారు నో వీళ్ళంతా కలకత్తా, అంబేద్కర్ గారు కలకత్తాకు ఒప్పుకున్న తర్వాత నెహ్రూ గాంధీ ఆ రాత్రికి రాత్రి ఆలోచించి క్రిస్టియన్స్ అందరూ కూడా కలకత్తా వెళ్తే, విమానాలు కలకత్తా వెళ్తాయి, షిప్పులు కలకత్తా వెళ్తాయి, డబ్బులు కలకత్తా వెళ్తాయి, బాంబులు కలకత్తా వెళ్తాయి. కలకత్తా ఉంటే ఢిల్లీలో మనం ఏం చేయాలి, రిమోట్ కలకత్తాలో ఉంటుంది, ఢిల్లీలో మనం కూర్చొని చెక్క పని చేసుకోవాలని మళ్ళీ తెల్లారి అంబేద్కర్ గారు కలిసి మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఎవరితో ఎక్కడోళ్ళు అక్కడే పెట్టండి అని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆగస్టు 10 పెట్టారు. ఎప్పుడు? ఆగస్టు 10. మా బిషప్లో, మా రోమన్ క్యాథలిక్లో మా బిషప్లో ఆగస్టు 10 ఒక్కరోజు అంగీలు వేసుకుని రోడ్డు మీద ధర్నా చేస్తారు. ఎందుకంటే ఆ రోజు బ్లాక్ డే, ఆ రోజు బ్లాక్ డే చేస్తారు. రేపు చూడండి, రేపు పుట్టిన ఇక 2 నెలలు ఉంది ఆగస్టు 10. కనుక 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని మా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల అది జరుగుతూ ఉంది, ఆల్రెడీ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసాం, అది పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇంప్లిమెంట్ చేయమంది. రంగనాథ్ కమిషన్ మిశ్రా ఏమని ఇచ్చిందంటే దళిత క్రిస్టియన్ షెడ్యూల్ కులాలుగా ఇవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు మారలేదు, వాళ్ళ పరిస్థితుల ప్రభావం మారలేదు, దళితులు చర్చకి వెళ్ళినా కానీ వాళ్ళ స్థితిగతులు మారలేదు కనుక వాళ్ళు ఎస్సీ హోదా ఇవ్వచ్చు అని రంగనాథ్ మిశ్రా కమిషన్ అయింది. 2014లో ఈరోజు ఏదైతే మన మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కమిటీని మనం ఎందుకు రికమెండ్ చేయాలి, మనం అంటూ ప్రత్యేక కమిషన్ వేద్దామని జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఒకటి అపాయింట్ చేశారు. ఆ బాలకృష్ణ కమిషన్ ఎక్కడ కూడా పర్యటించాల, తెలంగాణలో ఒకరోజు ఢిల్లీలో మీటింగ్ జరిగింది, తర్వాత ఎక్కడ కూడా పర్యటించాల. తర్వాత ఇప్పుడు రేపు జూన్ 10వ తారీఖున అది రిజల్ట్ ప్రకటిస్తున్నాడు ఆయన, దళిత క్రైస్తవులకు ఇవ్వాలా ఇవ్వద్దా అని. నిన్నగాక మొన్న వైసీపీ నాయకులు వెళ్ళి కలిసినప్పుడు మాత్రం చాలా యాంటీగా మాట్లాడారంట, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన పరిస్థితి లేదని. అదేవిధంగా ఇది ఒక్క వైసీపీయో కాంగ్రెస్ బీజేపీయో కాదు, క్రిస్టియన్స్ అందరూ దళితులందరూ కూడా ముక్త కంఠంతో పోరాటం చేయాలి. రేపొద్దున మేము 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జూన్ మేము ఢిల్లీలోనే పర్యటిస్తున్నాం, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం, బాలకృష్ణ కమిషన్ నివేదికలు పెడుతున్నాం. చింతాడ ఇద్దరు రెడ్లు అన్నదమ్ములు, చిన్నరెడ్డి ఇల్లు కొన్నాడు, స్థలం కొన్నాడు. పెద్దరెడ్డి హిందూ, చిన్నరెడ్డి క్రిస్టియన్, ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఎలా నువ్వు చర్చి మా తమ్ముడింట్లో నువ్వు చర్చి పెడితే నీ పాటలు మేము వినాలా అని ఈ చింతాడ ఆనందం బాగా తుప్పగా పడేసి కొట్టారు. కొట్టినప్పుడు ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఇది ఎస్ఎస్ కేసు అవదు బాబు పాస్టర్ గారు, మీరు ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ వేయండి, వాళ్ళ మీద శిక్ష పడుతుంది అంటే కొంతమంది మాటలు విని అతను ఎస్ఎస్ కేసు పెట్టాడు. పెడితే అది సుప్రీంకోర్టులో హైకోర్టులో ముందు కొట్టేసి నువ్వు పాస్టర్ వేయండి ఎస్ఎస్ కేసు పెడతావు. కానీ అతనికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఈ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ మాదిగా, అతను మా మాదిగా ఎస్సీ సర్టిఫికేట్ ఉంది. మన నెలలో కూడా చాలా మందికి ఒకళ్ళు బీసీసీ ఉంటారు, అక్కడ ఎస్సీకి ఉంటారు. ఉదాహరణకి నేను ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నా, నా భార్య ఇండియన్ క్రిస్టియన్. నా భార్య ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తే నేను ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తాను, టీవీలు చూస్తా ఉంటాను, వార్తలు వింటా ఉంటాను. ఆ రకంగా ఒక ఇంట్లోనే అసమానతలు ఉన్నాయి. ఇది తొలగించమని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరించమని మనకు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నరేంద్ర మోడీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీరంతా కూడా స్పందించి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకే ఇంట్లో సమానత్వం సరిగా లేదు కనుక మాకు సమానత్వం ఇవ్వాలని. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ పెట్టారు. క్రిస్టియన్స్కి ఎక్కడ ఉంది ఈక్వాలిటీ, క్రిస్టియన్స్కి ఎక్కడ ఉంది స్వేచ్ఛ, క్రిస్టియన్స్కి ఎక్కడ ఉంది సమానత్వం? అందుగురించి మేము పోరాటం చేసేది ఏంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని ప్రియాంబుల్ అంటారు. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఆస్తి హక్కు ఉంది. మన అధ్యక్షులు ఎన్ని డబ్బులతో అయినా నోటల హోటల్కి వెళ్ళి కాపీ తాగొచ్చు, నా జేబులో డబ్బులు లాక్కెళ్తే నేరం. కానీ అదేవిధంగా ఆస్తి హక్కు ఉంది ఆయనకి, అదేవిధంగా మత స్వేచ్ఛ హక్కు మనకు ఉంది. ఏముంది? వీ డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్. వీ డిమాండ్, చెప్పండి సార్, వీ డిమాండ్
We demand religious freedom for Dalits. దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ ఉంది. ఆ రక్షణను కల్పించాలని భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది ఇంప్లిమెంట్ చేయాలని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. క్రిస్టియన్ రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదండి, మణిపూర్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా ఇవన్నీ క్రిస్టియన్ సమైక్య రాష్ట్రాలండి. అక్కడ ముఖ్యమంత్రులు చేశారు, అజిత్ సింగ్ చేశారు, బబోజీ సింగ్ చేశారు. అదేవిధంగా గోవా ముఖ్యమంత్రులు క్రిస్టియన్లు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో దళితుల మీద, దళిత క్రిస్టియన్స్ మీద చర్చలకు వెళ్తున్నారని, వీళ్ళేదో ఆర్థికంగా బాగుపడిపోతున్నారని, తెల్లగొడ్లు వేసుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారని, వీళ్ళకి మత స్వేచ్ఛ లేకుండా చేసి రిజర్వేషన్స్ లేకుండా చేయాలని కొంతమంది కుట్ర పడుతున్నారు. ఈ కుట్రలన్నీ తిప్పుకొట్టాలి. ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎవరు ఎన్ని మా మీద కేసులు పెట్టినా, ఎవరు ఎన్ని రాజ్యాంగ పరంగా ఫోటోలు తీసినా, ఆదివారం అంటే చర్చికి వెళ్తే తెల్లారిపాటికి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అవుతారని కొంతమంది పెడుతున్నారు మన జిల్లాలోనే, మన ఊర్లోనే. అలాంటి వారికి మనం బుద్ధి చెప్తాం. కోర్టు వారు, న్యాయస్థానాలు మనకి సపోర్ట్ గా ఉన్నాయి. మనందరూ ప్రార్థనా సహకారంతో, రాజ్యాంగం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం బలంతో మనందరూ కూడా పోరాటం చేసి దళిత క్రైస్తవాల కోసం మనందరూ కూడా పోరాటం చేద్దాం. దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. జై భీమ్. జై 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 భీమ్. థ్యాంక్ యూ. ప్రైజ్. మనం ఆలోచించేటువంటి విషయము, ఆలోచించవలసినటువంటి విషయము, ఈ పరిణామము శుభ పరిణామం ఇంతమందిగా చేరడం అనేటువంటిది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారబోతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మన మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆలోచనలు జరిగినా ఐక్యత ఆశీర్వాదం అని చెప్పి బైబిల్లో చెప్పిన రీతిగా మనం ఐక్యతగా కొనసాగాలి అనేటువంటి విషయాన్ని తిన్నాం నేను పిలుపునిస్తూ ఉన్నాను. అదే రీతిగా మనం ఐక్యతగా లేకపోతే ఇంకా చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మన ఆలోచనలు, మన తలంపులు, దళిత క్రైస్తవులు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మనము గౌరవిస్తానే, రాజ్యాంగాన్ని మనం నమ్ముకుని ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మన ఆలోచనలు, మన తలంపులు ఈ దేశంలో రాజ్యాంగానికి బద్దులై, దేవుని వాక్యానికి బద్దులై కొనసాగుతున్నటువంటి మతము క్రైస్తవ మతం. దళిత క్రైస్తవులు ఒక్కటే కుటుంబం ఈ దేశంలో. దళిత క్రైస్తవులు ఒకే ఒక కుటుంబం ఈ దేశంలో. ఇది గమనించుకున్నటువంటి మన మీద ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య మన మీద ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే ప్రతిదీ కూడా మనం కళ్ళారా చూస్తూ మనము కలిసి పయనిద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం, కలిసి ఉద్యమిద్దాం. ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకు మనము తోడుగా ఉండి ముందుకు వెళ్దాం. మనం ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే దళిత క్రైస్తవులు ఎప్పటికైనా ఒకే కుటుంబంగా ఉన్నా మనము సెన్సస్ అనేటువంటిది కూడా ఒకటి మనకి రాబోతూ ఉంది. ఈ సెన్సస్లో ఎవరు నమ్మిన విశ్వాసాన్ని, ఎవరు నమ్మినటువంటి ఆ విధానాన్ని చెప్పుకుని స్వతంత్రంగా లిఖించుకునేటువంటి స్వతంత్రత సెన్సస్లో కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో దళితులు, క్రైస్తవులుగా ఉన్నవారు మతము వేరు, కులము వేరు. మతం దగ్గరికి వచ్చేటప్పటికి దళిత క్రైస్తవులైనా మనమందరం ఒక్కటే మనమందరం ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ప్రత్యేక రాజేష్ మనంతా కూడా ఈ రోజు నేనైతే ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా. దళిత రైతుల ఐక్యత వేదిక అంటే దీనికి ముఖ్య కారకులు ఒకరు తెలుసో తెలియకో మనలో మనం చిట్టి పెట్టడం వల్ల ఈ రోజు మనలో బలహీనపడుతుందో మనలోకి యూనిటీ మిస్ అవుతుంది అని చెప్పి ఎవరో ఒకరు గుర్తు చేస్తేనే కానీ ఈ రోజు మరి కనింపు కలగలేదు. కాబట్టి
ఈ వేదిక మీద చెప్తున్నాం, ఇది ఆరంభం. ఎందుకంటే మనందరం కూడా నమ్మేది రెండు విషయాలు. ఒకటి, ఎక్కడైనా ఉన్నా కూడా బైబిల్ చేతితో పట్టుకుని ప్రార్థన చేసుకుంటాం, అది మన విశ్వాసం. రెండు, అంబేద్కర్ కలగజేసినటువంటి రాజ్యాంగం, అది మన హక్కు. ఏదైనా కూడా లేకపోతే యుద్ధానికైనా మేము సిద్ధమని చెప్పి ఈ సభలో తెలుగు చాలా కాలం డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు ప్రభుత్వానికి సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన. మీరు చూస్తున్నది కేవలం ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, కానీ ఆయనలో ఒక రచయిత కూడా ఉన్నాడు. సుమారు 40 స్టోరీస్ ఆయన రచించారు, 2 నవల్స్ కూడా రాశారు. కేవలం సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, దళితుల పట్ల ఎంతో అంకిత భావం వ్యక్తి. మా యొక్క దళిత కైతాళిక వేదిక మొదలు ఇచ్చేసిన వారికి సాధారణంగా ఆహ్వానాన్ని పొందుతాం. థ్యాంక్ యూ సార్. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.